ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మాట్లాడతామని ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతామనుకుంటున్నామని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఇక గురువారం గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే దానిపై తాము ఇప్పటి వరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ఉండే పార్టీకే మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక త్వరలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలనుకుంటున్నామని ఇప్పటి వరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోలేదని తెలియజేశారు. కానీ నిర్ణయం తీసుకోకుండా ఉండలేం. షెడ్యూళ్ల కులాల వర్గీకరణ, మాదిగల వర్గీకరణ అంశాలను ప్రధానంగా తీసుకుంటాం. ఇక ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇక రెండో ప్రాధాన్యత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తామని వెల్లడించారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ఎస్సీ నాయకుల సహాయంతో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరగా మాకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఈ సమావేశం పెట్టామని అన్నారు. ఇక జగన్ మమ్మల్ని దగ్గరకు తీసుకుంటే దగ్గరగా ఉంటామని, లేకుంటే దూరంగా ఉంటామని తెలిపారు. ఓకే, అందరు సైలెంట్ పెట్టండి ప్లీజ్. ప్లీజ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, నా సోదరులందరికీ ఉద్యమ నమస్సులు. మీ మీదున్న అభిమానంతో, గౌరవంతో వేరే చోట జరగాల్సిన ప్రెస్ మీట్ నిన్న విజయవాడలో ఉన్నాను. కేవలం శ్రేయోభిలాషులు, మిత్రులు, నా సోదరులు అన్నబడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ఉండడం వల్ల కేవలం గుంటూరు నగరంలోనే మీ మీద ఉన్న నమ్మకంతో ప్రెస్ మీట్ పెట్టడం కోసం ఇక్కడికి వచ్చాను. దీన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ సంపూర్ణ సహకారాలు ఈ ప్రెస్ మీట్కు ఉండే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మీద రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలు, రెల్లీల రాజకీయ ప్రాతినిధ్యం మీద ప్రభుత్వంతోనూ అన్ని రాజకీయ పార్టీలతోని స్వయాన వాళ్ళను కలిసి చర్చించాలనుకుంటున్నాం.